భద్రాచలం రామాలయంలో వైకుంఠ ఏకాదశి శ్రీరామనవమి అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఆ రెండు కార్యక్రమాలు కూడా భద్రాచలంలో ఎంతో వైభవంగా జరుగుతాయో అదే తరహాలో పర్ణశాల ఆలయంలో కూడా జరుపబడతాయి. ఈ నెల 25న భద్రాచల రామాలయంలో పాటు పర్ణశాల దివ్యక్షేత్రంలో కూడా ఒకే ముహూర్తానికి స్వామివారికి డోలోత్సవం నిర్వహించబడుతుంది. ఆ రోజు స్వామివారికి పెళ్లి కొడుకుని చేసి అక్షంతలు కలిపి స్వామివారి కళ్యాణ పనులను ప్రారంభిస్తారు. భద్రాచల క్షేత్రాన్ని దర్శించుకున్న రామ భక్తులు పర్ణశాల దివ్య క్షేత్రాన్ని కూడా తప్పనిసరిగా దర్శిస్తే రామచంద్రమూర్తి దివ్య ఆశీస్సులు భక్తులకు ఉంటాయనేది రామభక్తుల విశ్వాసం. అందుకోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలో వేంచేసి ఉన్న పర్ణశాల దివ్య క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వేలాదిగా వస్తుంటారు. భద్రాచలం దేవాలయానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల పుణ్యక్షేత్రంగా భద్రాచలం దేవాలయంలో నిర్వహించే కైంకర్యాలు ఈ క్షేత్రంలో కూడా నిర్వహిస్తుంటారు. ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా అధ్యయనోత్సవాల గోదావరి నదీ తీరంలోని స్వామివారి తెప్పోత్సవం, శ్రీ స్వామివారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో స్వామివారి కళ్యాణం నిర్వహించే ముహూర్తానికి పర్ణశాలలో కూడా స్వామివారికి అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తుంటారు. స్వామివారి దర్శన సమయాలు కూడా భద్రాచలంలోని దేవాలయంతో భక్తులకు కల్పించే దర్శనాల సమయంలో పర్ణశాలలో కూడా అదే సమయంలో భక్తులకు దర్శనాలు కల్పిస్తుంటారు. పర్ణశాల దివ్యక్షేత్రంలో స్వామి ఇక్కడ నడిగాడిన ప్రదేశం. స్వామి ఇక్కడ వనవాసానికి అంటూ అయోధ్య నుంచి బయలుదేరి వనవాస క్రమంలో ఈ పర్ణశాల క్షేత్రానికి వచ్చి ఇక్కడ స్వామి కుటీరంలో నివసించడం జరిగింది. ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఆనవాళ్ళు ఇక్కడ కలిగి ఉన్నవి. మొదటగా స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిశారు. రాముల వారు, సీతామ్మవారు, లక్ష్మణ స్వామితో స్వయంభూగా వెలిసిన మూర్తులు ఉన్నారు. ఆలయాన్ని దర్శించుకోవచ్చు. ఆ పిమ్మట స్వామి నివసించినటువంటి ఆ కుటీరాన్ని, అలాగే మారీచుడు అనే ఒక రాక్షసుడు సీతామ్మవారి అపహరణ కారణంగా ఉన్నటువంటి ఆ బంగారు లేడీని, అలాగే రామ పాదుకలను, సీతామ్మవారి పాదుకలను ఇక్కడ మనం సేవించుకోవచ్చు. అలాగే రావణ బ్రహ్మ ఒక భిక్షగాడుగా మారిపోయి సీతామ్మవారి అపహరణ చేయటం జరుగుతుంది. ఆ బంగారు లేడీ వచ్చి ఆ సీతమ్మని చూసి మోహించగా ఆ అమ్మవారికి ఆ బంగారు లేడీ నచ్చి స్వామిని కోరతారు, నాకు ఆ బంగారు లేడీ కావాలి స్వామి అని. స్వామికి తెలుసు అదే మారీచుని మాయ అని, కానీ సీతమ్మ కోరికను కాదనలేక స్వామి వెళ్ళటం జరుగుతుంది. అదే సమయంలో అడవిలోంచి రాముల వారి గొంతులాగా సీతమ్మకు వినిపిస్తుంది, హా సీత, హా లక్ష్మణ అని. ఆ సీతమ్మ వారికి భయం వేసి లక్ష్మణ స్వామిని వెళ్ళమని కోరగా లక్ష్మణుడు వద్దమ్మా నేను వెళ్ళను, స్వామి నన్ను వద్దు అన్నారు, ఇక్కడే ఉండమన్నారు రక్షణగా అంటారు. కానీ సీతమ్మ అది వినకుండా లేదు నువ్వు వెళ్ళవలసిందే అనగా ఒక గీత గీయటం జరుగుతుంది. లక్ష్మణుడు లక్ష్మణ రేఖ అంటారు. శ్రీ సీతారామచంద్ర స్వామి పర్ణశాలతో పాటు కుటీర సమీపంలో సీతవాగు వద్ద సీతమ్మవారి నారచీరల ప్రదేశం, శ్రీరాముని రాతి సింహాసనం, సీతవాగులోని పసుపు కుంకుమరాళ్లు తదితర ఆనవాళ్లు ఎన్నో నేటికి భక్తులను దర్శనమిస్తుంటాయి. సీతారామచంద్ర స్వామి వారి ఆడుకున్న వామన గుంటలు, రాముల వారి కూర్చున్న రాతి సింహాసనం, రాముని వారి పాదాలు తదితర దృశ్యాలు సీతవాగు వద్ద భక్తులకు పరవశింపజేస్తాయి. ఇక్కడ పర్ణశాలకు వచ్చాము. ఇక్కడ సీతమ్మ వారు ఆనాడు ఇక్కడ అరణ్యవాసం వచ్చిన ప్లేస్కి వచ్చాము. ఇక్కడ సీతమ్మ వారు ఆరేసిన నార చీరలు గుర్తులు ఇప్పటికి ఉన్నవి. స్వామివారు భోజనం చేసిన ప్లేట్స్ అయితే స్నానాలు అవి అన్నీ ఉన్నాయి. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అక్కడికి వెళ్తే అక్కడ రాళ్ళేసాము. అక్కడ సీతకు రాముడికి వచ్చిన కష్టాలు ఇంకెవరికి రాకూడదు, మాకు కూడా రాకూడదని వేడుకున్నామండి. అసలు సూపర్ ఎక్స్ట్రాడినరీ అండి. ఇక్కడ రావడం మా జన్మ